ఫ్రెండ్స్, పద్మా గారు నేను వచ్చానని రాకముందే చక్కగా ఒకటి పాట్ చేసి ఒకసారి చూడండి. దీని పేరు ఏమని చెప్పగలరా? ఎడీనియంలో ఒక వెరైటీ దాన్ని నాకు గిఫ్ట్ ఇచ్చారండి. అక్కడ ఉంది ఫ్లవర్, అక్కడ ఉంది. ఒకసారి చూపించాలంటే అది చూపిస్తాను పదండి. అక్కడ ఏదో చిన్న చిన్న మొక్కలు, మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న మొక్కలు పద్మా గారికి ఇచ్చానండి. సో మీకు కూడా నేను రెడీ చేసి పెట్టి మీరు వస్తున్నారు అనగానే తీసి ప్రాపగేట్ చేసి రెడీ చేసి పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అక్క. థ్యాంక్ యూ. దీని పిల్ల అని చెప్పుకోండి. రండి మా గార్డెన్ కి. మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో ప్లాంట్స్ చూద్దామా? శ్రీపతి నిర్మల యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం అండి. ఇవాళ ఒక చక్కని అందమైన తోట గురించి చెప్పాలా, వ్యక్తి గురించి చెప్పాలా, రెండు అందమైనవి అండి కదా. చక్కని తోటకు వచ్చాము. ఎంజాయ్ చేయండి మాతో పద్మా గార్డెన్. మీరు ఎంజాయ్ చేయండి. ఎంట్రన్స్ లోనే ఇది లెమన్ గ్రాస్ అంటే మనకి హెర్బల్ టీగా అట్లా వాడుకోవచ్చు. హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇవి అయితే బ్రోకోలీ అంటారు, ఐడియా ఉంది? బ్రోకోలీ అవి అంటే ఇంకా కొంచెం నీడగా కూడా అటు పడుతుంది కదా అని చెప్పి అక్కడ పెట్టా అనమాట. అది బ్రోకోలీ. ఇది దీనికి సైంటిఫిక్ నేమ్ ఇది బిల్లగన్నేరు, ఇంకా రోజా. ఇది వచ్చి చింత చెట్టు. మీ గౌతమ్ బుద్ధుడు చాలా బాగున్నారు, ప్రశాంతతకు మారుతారు. సో ఇది దొండ క్రీపర్. ఒకసారి చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు గిఫ్ట్ గా ఇచ్చింది ఇదే అన్నమాట. ఎడీనియంలో ఇది ఎరుపు తోటకూర అంటారు, ఐడియా ఉంది కదా? పొన్నగంటి రెడ్ ది అది. ఇంకా మీకు ఇంకా ఇక్కడ ఒకసారి ఇవి చూడండి. పద్మా గారు, మీరు మీ ప్రొఫెషన్ చెప్పండి. నేను న్యూట్రిషనిస్ట్ గా నేను కన్సల్టేషన్స్ అవి చేస్తూ ఉంటాను. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే ఇంట్లో వాడేటువంటి ఆ టిన్స్ అవి వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పి ఇలాగా నేను వీటన్నిటిని కూడా అంటే సస్టైనబుల్ లివింగ్ అనే దానికోసంగా మాక్సిమం అంటే మళ్ళీ గార్డెనింగ్ అంటే చాలా ఇన్వెస్ట్మెంట్ ఏమో అని అనుకుంటాం, కానీ ఇంట్లో ఉన్న వాటితో కూడా చెయ్యొచ్చు అనేది ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది. దీంట్లో కూడా చాలా బాగా పెంచొచ్చు. చాలా బాగున్నాయి, అన్ని రకాలు కనబడుతున్నాయి ఇక్కడ. రణపాల ఉంది. రణపాలలో ఇది ఒక వెరైటీ. ఇది కూడా రణపాల. ఇది నాకు జహీదా గారు ఒక గార్డెన్ మీట్ కి వెళ్ళినప్పుడు జహీదా గారు ఇచ్చారు. ఇవి మీకు ఇది ఒక వెరైటీ. దీంట్లోనే చాలా అంటే గులాబీలో ఎలా అయితే వెరైటీస్ ఉంటాయో ఇది కూడా రణపాలలో ఒక వెరైటీ అన్నమాట. జామ పాటలు కూడా గమనించండి వ్యూయర్స్, మీరు పాటలు కూడా గమనించాలి. ఇవన్నీ న్యూట్రీ లైఫ్ పార్ట్స్. ఇది మొక్కజొన్న. ఇది వచ్చేసి గోవర్ధనం. అది రోజ్ ఫ్లవర్ కంటే కూడా చాలా ఎక్కువ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది. అది మనకి ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఇవి మీ దగ్గర లేవు అని అంటున్నారు కాబట్టి ఇది వీటిని కూడా ప్రాపగేట్ చేసి పెట్టాను ఎవరికైనా మన వాళ్ళకి ఇవ్వడం కోసం. కాదు, మదర్ ఆఫ్ థౌజండ్స్ అంటే ఇది మదర్ ఆఫ్ థౌజండ్స్. యాక్చువల్గా ఇది మదర్ ఆఫ్ థౌజండ్స్. మా దగ్గర వేరే ఉంది మదర్ ఆఫ్ థౌజండ్స్. ఇది వేరు. ఇది కూడా ఒక తోటనా? రణపాలలో ఇప్పుడు దీంట్లో తీసిచ్చాను కదా, అది. చాలా బాగుంది. ఇవి టేబుల్ రోజెస్, డిఫరెంట్ కలర్స్. ఇది ఎల్లో. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎయిర్ కూలర్ వేస్ట్ మామూలుగా అందరూ ఇంట్లో ఉన్నదాన్ని పడేయడం అట్లా అనుకుంటాం కదా. ఇది వచ్చి స్వీట్ పొటాటో. ఇది హ్యాంగింగ్ లాగా వచ్చింది. ఇది మనకి స్ట్రాబెర్రీ. ఇది స్ట్రాబెర్రీ. ఇది ఎడీనియం. యాక్చువల్ గా ఫ్లవరింగ్ ఇంకా రావాల్సింది ఉంది. అది జెడ్ ప్లాంట్. ఇది జెడ్ ప్లాంట్. యాక్చువల్ గా ఇవి వేసి పెట్టాను, బెండ కూడా వేసాను. రీపాటింగ్ చేయాలి మళ్ళీ. ఇప్పుడు రీపాటింగ్ తీసుకుంటాం. ఇప్పుడు ఎప్పుడన్నా అంటే ఇంతకు ముందు బర్డ్స్ కోసంగా అన్నట్లుగా ఇది రెడీ చేసి పెట్టానండి. అప్పుడప్పుడు అవి లోపలికి వెళ్ళి గింజలు అవి వేసేస్తే వెళ్ళి అక్కడ కొంచెం అలా ఉండటం. పక్షి గూళ్ళు అయితే దాదాపుగా రోజు అంటే ప్రతి నెల ఒక గూళ్ళు పెట్టుకోవటం, ప్రతి నెల ఒక 3 to 4 బర్డ్స్ రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. ఎయిర్ కూలర్ గమనిస్తున్నా. ఎయిర్ కూలర్ లో
అంటే ఇక్కడ ఎండిపోయిన ఆకులంతా కూడా ప్రత్యేకించి మళ్ళీ తీసుకెళ్లకుండా కొంచెం మట్టి కొంచెం పైన మళ్ళీ ఇలా వేసుకుంటూ వెళ్తాను. ఇది కింద ఒక్కొక్కసారి ఇక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటుంది. మట్టి కూడా చాలా వరకు రాలిపోతున్నట్టుగా వచ్చినట్టుగా అవుతుంది. వాటిని మళ్ళీ మిగతా మొక్కల్లోకి వేసుకుంటూ వెళ్తాను. చక్కగా వచ్చింది రావడం. పపాయ కూడా కాస్తాను, ఒకసారి చూసుకోండి, పండు కూడా వచ్చేసింది. ఎయిర్ కూలర్ లో ఉంది. ఇది ఎయిర్ కూలర్, ఇది స్వీట్ పొటాటో. ఇది స్వీట్ పొటాటో. ఇది స్వీట్ పొటాటో, చాలా బాగుంది. ఇది ఫెర్న్ కదమ్మా? ఇది ఫెర్న్, చాలా పెద్దగా వచ్చింది. ఇది ఫెర్న్, ఇది ఫెర్న్. చెప్పనక్కర్లేదండి, పెద్ద మామిడి చెట్టు. ఇది మేడ మీదకి వచ్చి ఈ సమ్మర్ అయితే చక్కగా వీళ్ళు ఇక్కడ కూర్చొని ఈ నీడని ఎంజాయ్ చేస్తారు, బాగా చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తారు పద్మా ఫ్యామిలీ. ఇదేం ప్లాంట్ ఐడియా ఉందా? ఇది మ్యాంగో లా ఉంది. ఇంకా గెస్ చేయండి, ఇంకా గెస్ చేయండి. మ్యాంగోనే కదా? కాదు కాదు, మ్యాంగో లాగుంది కానీ మరి. ఆల్ స్పైసెస్ ప్లాంట్ ఇది. రియల్లీ ఆల్ స్పైసెస్ ప్లాంట్ ఇది. మ్యాంగో అనుకున్నాను. ఇది మనకి లవంగం, తర్వాత ఇలాచి, చెక్క ఇవన్నీ వేస్తే ఎలాంటి స్మెల్ వస్తుందో కూరల్లో ఇది వేసేసుకుంటే, ఒక ఆకు వేస్తే కూడా అంత మంచి స్మెల్. అందరు బిర్యానీ ఆకుని పెంచుతాం కాదు, అది వేరు ఇది వేరు. ఇది ఆల్ స్పైసెస్ ప్లాంట్, ఆల్ స్పైసెస్ ప్లాంట్ ఇది. ఇది బాగుంది. దీని పేరు అయితే కరెక్ట్ గా ఐడియా లేదు మరి నాకు. పేరు చెప్పకపోయినా బ్రహ్మాండంగా ఉంది. సో ఇదంతా వంకాయలు, రకరకాల సిటీజీ గ్రూప్ లో మనకి నారు అప్పుడు విత్తనాలు ఇచ్చిన దాంట్లో నుంచి వేసినటువంటిది. యాక్చువల్ గా ఇది నేపాల్ నుంచి తీసుకొచ్చినటువంటి మిరప. ఇవి వచ్చిన తర్వాత అది మిరప అంటే చాలా స్లోగా పెరుగుతోంది మరి. నేపాల్ మిరప, నేపాల్ మిరప అక్కడ చాలా చిన్న సైజు ఉంటుంది అది. ఇది క్రీపర్ గా మరి ఏంటైతే పుచ్చ జాతిలో ఉన్నట్టుగా ఉంది, వాటర్ మెలన్ లాంటిదేమో మరి. తీగ అలా వెళ్ళిపోయింది కాబట్టి చూడాలి. ఇది వచ్చి రాధా మనోహరం అంటారు కదా, అది. ఇది వచ్చి పసుపు. నేను ఇందాక నేపాల్ మిరప చెప్పాను కదా, అది ఇది కొంచెం పెరిగినటువంటిది అది. ఇది మీకు తెలిసిందే స్నేక్ ప్లాంట్. బంతి తప్పనిసరిగా వేసుకోవాలి కదా మనం వేసినాక. ఇది వచ్చేసేసి మల్టీవిటమిన్ ప్లాంట్. మల్టీవిటమిన్ కరివేపాకు బదులు ఒక్కొక్కసారి ఇది వేసేసుకుంటే మనకి 12 వైటమిన్స్ దీంట్లో ఉన్నాయన్నమాట. అది దీని స్పెషాలిటీ. యాక్చువల్ గా ఇది రీపాటింగ్ చెయ్యాలి నాది. అంటే ఒక కొమ్మ గుచ్చిన తర్వాత ఇది బ్రతికింది, ఇది ఇంకా రీపాటింగ్ చేయాలి, చేయలేదు. చూసుకునేసేసి రీపాటింగ్ చేస్తాను. ఇది డాలియాస్ డిసిప్లిన్ లో పెట్టారే కదా. ఇది ఇది పేరు నాకు కరెక్ట్ గా ఐడియా లేదు, కానీ ఐడియా ఉంది కానీ మర్చిపోయా, రావట్లేదు. అది దీంట్లో కలర్స్ గా ఉంది. అది ఇది ఇంకొకటి చూపిస్తాను రండి. ఇది మీకు స్పెషల్. ఇది ఎప్పుడైనా చూసారా, మీకు తెలుసా ఇదేమైనా? ఈ ఆకు కానీ దీన్ని కానీ అని గుర్తుపట్టారా? ఈ ఆకు పులిచింతాకు అట్లా అంటారు, నిజమేనా? ఇది గురిగింజ అంటారు కదా, గురిగింజ, బ్లాక్ గురిగింజ. అది ఇదన్నమాట. అంటే చాలా మంది చిన్న పిల్లలకి బ్లాక్ ది నలుపు గురిగింజ. గురిగింజలో తెలుపు, రెడ్ అండ్ బ్లాక్ ఉంది, కంప్లీట్ బ్లాక్ ఉంది, గ్రీన్ ఉంది, వైట్ ఉంది. ఇది బ్లాక్. ఐడియా లేదు. రాడార్ ప్లాంట్. రాడార్ ప్లాంట్. దీనికి ఒక ఈ కలర్ వస్తుందమ్మా, ఈ కలర్ వస్తుంది మొత్తం నిండుగా వస్తుంది. ఇది దీని స్పెషల్ ఏం చెప్పనా? దీనికి ఫ్లవర్స్ వస్తే వర్షం వస్తుందంట, అందుకు దీన్ని రాడార్ ప్లాంట్ అంటారు. ఓకే 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 ఓకే. ఇది నేను వేప కూడా పెట్టుకున్నాను కుండీలోనే. దగ్గర ఇది 3 years అయింది ఈ వేప చెట్టు. దీని వయసు, వేప చెట్టు వయసు 3 years. ఇది చింత చెట్టు. ఆకు పరిస్థితిని బట్టి అంటే చట్నీలో అట్లా చింత చిగురు రెగ్యులర్ గా ఎక్కడికక్కడికి తీసుకుని వెళ్తుంది అన్నమాట. అది దీని స్పెషాలిటీ. ఇది ద్రాక్ష. ఇది ద్రాక్ష. ఇది గ్రేప్. ఇంకా వెళ్తుంది, తీగ వస్తుంది, ఇప్పుడే సర్వైవ్ అయింది. ఇది కూడా అనుకోకుండా ఈ రోజు ఇవి మల్లెపూలు కూడా 2 మల్లెపూలు, అక్కడ ఒక మల్లెపువ్వు, ఇక్కడ ఒక మల్లెపువ్వు వచ్చింది. ఇది మల్లె, ఇది నిత్య మల్లె. ఇది నిత్య మల్లె. ఇదే నిత్య మల్లె. నిత్య మల్లె అంటే అది. ఇది నిత్య మల్లె, కనకాంబరం. సరే ఇక్కడ ఇవేంటో తెలుసా?
ఇవి నాకు అంటే దేశవాళీ విత్తనాలు సేకరించడం అనేది నాకు ఇష్టం అన్నమాట. దేశవాళీ విత్తనంని ఇవ్వటానికి ఎవరికైనా అంటే మన వాళ్ళకి అందించడానికి. ఇవి దేశవాళీ కాదు, ఇది వేరే వాళ్ళు నాకు ఇచ్చినటువంటివి. ఇవైతే దేశవాళీ విత్తనాలు. అలాగే ఇదిగోండి, ఇది కూడా ఇంకా విత్తనాలకి పర్పస్ లో ఇది వంగ, రౌండ్ రౌండ్ ఉన్నాయి. ఇది ఒక వెరైటీ అన్నమాట దీంట్లోది. ఇవైతే వేరే ఒక ట్రస్ట్ వాళ్ళకి అంటే ఆ విత్తనాలు ఇవ్వాలి అని చెప్పి దాన్ని అలాగా స్టోర్ చేసి పెట్టాను అన్నమాట ట్రస్ట్ వాళ్ళకి. ఇది పారిజాతం. ఎస్, వెళ్దాం అక్క, ఇది కంప్లీట్ అయినాక అటు వెళ్దాము.